మునగాకు కొర్రల బెల్లం గవ్వలు మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మునగాకు కొర్రల బెల్లం గవ్వలు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం మరి వంటని. షూర్, తప్పకుండా. ముందుగా మనం ఏం చేయాలి? ముందు స్టవ్ వెలిగిస్తాం మాదిరి. ఓకే ఓకే. నెయ్యి కొంచెం మరిగించుకోవాలి. అంతేను? చాలా సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం గోధుమ పిండి యాడ్ చేస్తున్నాము. అలాగే గోధుమ నూక. ఓకే. బొంబాయి రవ్వ. బొంబాయి రవ్వ అలా కూడా అంటారు. జస్ట్ ఇది 2.5 స్పూన్. దీంట్లో ఇప్పుడు కొర్ర నూక అనేది యాడ్ చేస్తున్నాం. ఫాక్స్టైల్ మిల్లెట్స్ మీద బాగా అవేర్నెస్ పెరిగింది కదా మాదిరి. అవును. సో అందుకని నేను పిల్లలకి ఇలా అలవాటు చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్. ఇప్పుడు మనం మునగాకు కడిగి పెట్టుకున్నాం కదా. అవును. దీన్ని కాస్త మిక్సీ చేసుకుందాము. ఓకే, మిక్సీ పట్టేస్తారా? అది మిక్సీ పట్టేస్తే దీని తాలూకా జ్యూస్ యాడ్ చేస్తాం. ఎందుకంటే ఈ లీవ్స్ అనేది తగిలితే పిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది. పిల్లలు కావని పెద్దలు కావని ఏదో ఉంది అని చెప్పి మనం కరివేపాకే తీసి పడేస్తాం పక్కని. అటువంటి దీన్ని కూడా తీసి పడేస్తాం. అదే మనం మిక్సీ చేసి జ్యూస్ లా వేసామంటే దీంట్లో మిక్స్ అవుతుంది. ఇందులో కొంచెం వాటర్ వేస్తారా మీరు? వాటర్ యాడ్ చేస్తాం. ఎంత వేయమంటారు? 4 స్పూన్స్. ఇది కూడా మిక్సీ పట్టుకుని వచ్చేసేయండి. అయిపోయిందా అండి? అయిపోయింది. తీసుకొచ్చేయండి. అయిపోయింది. టేస్ట్ చాలా మనకు కావాల్సినట్టు వచ్చేసింది. మంచి గ్రీన్ కలర్ లో ఉంటాయి అన్నమాట. ఎప్పుడు గోల్డెన్ బ్రౌన్ లో చూస్తూ వచ్చాం మనము, ఈసారి ఇలా ఉంటుంది. అంటే మనం ఆల్రెడీ బెల్లంతో కదా చేస్తాము. సో ఇదేంటవుతుందంటే కలర్ అనేది పెద్దగా వేరియేషన్ కనిపించింది లైట్ గా. కానీ మునగాకు స్మెల్ మాత్రం లేదు. డీప్ ఫ్రై అవుతుంది కదా, కవర్ అయిపోతుంది. అంతేనా? నెయ్యి అయితే మనకి చక్కగా కరిగిపోయి బాగా వేడిగా ఉందండి. డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేసుకుందాం. ఆయిల్ పెట్టేసుకుంటే ఇది ప్రాసెస్ అయ్యేలోపు అది హీట్ ఎక్కుతుంది కదా పాన్. ఓకే సరే, తీసుకోండి. మనం ఇప్పుడు నెయ్యి అనేది ఇలా పొగలు కక్కేలాగా మనం మరిగించుకుని దీంట్లో మిక్స్ చేస్తే ఏంటవుతుందంటే కాస్త క్రిస్పీగా మనకి టేస్టీగా బాగుంటాయి అన్నమాట. మామూలుగా మనము వేడి నూనెతోటే చేసేసుకుంటూ ఉంటాం కదా, ఇలా గుల్లగా యాడ్ చేస్తే మనకి హెల్త్ కూడా మంచిది కదా. సో ఈ ప్లేస్ లో మనం నెయ్యి అనేది యాడ్ చేస్తాము. ఓకే. డీప్ ఫ్రైకి మాత్రం ఆయిల్. మనం ఈ పేస్ట్ వేసేసుకుందాము. ఓకే. చాలా మనం ఇది స్ట్రైన్ చేసి కూడా వేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇది బాగా పేస్ట్ అయిపోయింది కదా, మనం డైరెక్ట్ గా వేసేసుకుందాం. ఓకే. సరిపోతుందా? అది సరిపోతుంది. మనం ఇప్పుడు చెక్కలు చేసుకోవడానికి ప్రిపేర్ అవుదాం. ఓకే ఓకే. చెక్కలు చేసుకోవడానికి చెక్క రెడీ. స్టవ్ కాస్త సిమ్లో పెట్టి ఇది మనం ఇప్పుడు చిన్న చిన్న ఉండల కింద తయారు చేసేసుకుంటే చిట్టి గవ్వలు అనుకున్నాం కదా. అవును. కొన్ని మన స్వీట్ ఐటమ్స్, ట్రెడిషనల్ స్వీట్స్ అంతరించిపోయాయి. అవును కదా, అలాంటి వాటిలో ఏమున్నాయి అంటారు? అంతరించిపోయిన వాటిలో మీ వరకు మీ నోటీస్ చేసినవి ఏమున్నాయి? నా వరకు అయితే పాకుండలండి. ఈ మధ్య ఎవరికి తెలియదు పాకుండలు అంటే. ఇంకా పాకుండలు, పొంగడాలు, ఇటువంటివన్నీ ఏంటంటే ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు చేయలేకపోతున్నారు. అవును. అది పాకం చూడాలి, ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి, తడి పిండి కొట్టుకోవాలి, చాలా ప్రాసెస్ ఉంది కదా అని చెప్పేసి చాలా వరకు
మాక్సిమం చేయటం లేదు. అవును. అవన్నీ కూడా మన పాతకాలం మన అమ్మమ్మలు నానమ్మలు అంతా కూడా హెల్తీగా ఉండి ఇప్పుడు మనం ఇలా ఉన్నామంటే వాళ్ళ ఆరోగ్యానికి మన ఆరోగ్యానికి ఎంత తేడా ఉంది. ఖచ్చితంగా. చిట్టికావాలన్నమాట. బౌల్స్ చేసుకోవడానికి కొంచెం ప్రాబ్లం మాదిరి, ఇదంతా ఈజీగానే అయిపోతుంది, చాలా ఫాస్ట్ గా అయిపోతుంది ప్రాసెస్ అంతా కూడా. అవును. ఆ చెక్క లేకపోతే మనము దువ్వెన మీద కూడా చేసేసుకోవచ్చు. కొత్త దువ్వెన తీసుకుని దాంతో కూడా చేసుకోవచ్చు, ఫోర్క్ అలా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ చెక్కదైతే మనకి బాగుంటుంది, కంఫర్ట్ గా ఉంటుంది. ఓకే, ఇది గవ్వలు పూర్తయ్యే లోపు ఇంకా ఏమైనా చేసుకోవచ్చు కదా. మనం బెల్లం పాకం పెట్టేసుకోవాలి కదా. ఓకే, సో ఆ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేస్తా. బెల్లం వేసేనా ఇది? వాటర్ కొంచెం లైట్, చాలా చాలు. ఇది మనకి ఎలా రావాలి? బెల్లం పాకం తీగ పాకమా అలా ఏం అవసరం లేదా? జస్ట్ చిన్నది తీగ పాకంలా రావాలి. తీగ పాకంలా రావాలి. ఓకే, ఈ లోపల అయిన వాటికి మనము వేసేసుకుందామా? తీగ పాకంకి ముద్ర పాకంకి మిడిల్లో ఉండాలి. ఓకే. ఎక్కువసేపుగా ఎగుతాయి అనమాట. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని స్టార్టింగ్ అయితే మనం ఫుల్ లో ఉంచుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే మనకి కంప్లీట్ అవుతాయి అనమాట. ఓకే సుజాత గారు, గవ్వలు రెడీ అయిపోయినట్టేనా? నా సైడ్ ఉన్న పాకం అయితే వచ్చేసింది చూడండి. ఇవి కూడా అయిపోయింది కంప్లీట్. ఓకే, ఇప్పుడు మనం పాకంలో వేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి. ఏది ఆ పచ్చదనం? చెప్పాను కదా మాదిరి, ఫ్రై అయితే మొత్తం పోతుందని. నిజమే, పచ్చగా ఉన్నది ఇక్కడికి అయిన తర్వాత రంగే లేదు అసలు, బ్రౌన్ కలర్ లో వచ్చేసింది. అయిపోయింది. సో చల్లారిన తర్వాత దీనికి చుట్టూ కూడా చక్కగా ఒక లేయర్ కింద ఫామ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు తీసేద్దామా అండి ఇలానే మనము? తీసేయచ్చు, సింగిల్ పీస్ తీస్తే. చూసారు కదా, వేడి వేడిగా మునగాకు కొర్రల బెల్లం గవ్వలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మునగాకు కొర్రల బెల్లం గవ్వలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, ఉప్పు, గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ, బెల్లం, మునగాకు, నెయ్యి, నూనె. మునగాకు కొర్రల బెల్లం గవ్వలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నెయ్యి వేసి కరిగించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, బొంబాయి రవ్వ, కొర్రల రవ్వ, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మునగాకు, నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్లో కరిగించుకున్న నెయ్యి, మునగాకు పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని గవ్వ చెక్కపై గవ్వల్లా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకుని ఒత్తుకున్న గవ్వలు వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి ప్యాన్ లో బెల్లం, నీళ్లు పోసి తీగ పాకం పట్టుకుని వేయించుకున్న గవ్వలను అందులో వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మునగాకు కొర్రల బెల్లం గవ్వలు రెడీ.